అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ మరోసారి ప్రశ్నించనుంది. మొన్న సుమారు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఇవాళ 10 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. ఈ రోజు జరగబోయే విచారణలో సిట్ కీలకమైన ప్రశ్నలు అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రభాకర్ రావును కొనసాగించడంలోనే మతలబు దాగి ఉందని అనుమానిస్తున్న సిట్ ఆ దిశగా విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ రోజు మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా రిటైర్డ్ అయ్యాక కూడా ఎందుకు పదవిలో కొనసాగారు అనే దాని మీదనే సిట్ ఎక్కువగా ఫోకస్ చేయబోతుందా? రాధిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని నేడు సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే 8 గంటలకి పైగానే 2 రోజుల క్రితం సిట్ అధికారులు విచారించినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎలాంటి విషయాలను వెల్లడించకపోగా అటు సిట్ అధికారులే ఎదురుగా ప్రశ్నించినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి కీలక సమాచారం. ఆ రోజు ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగానే ఈ రోజు మరొకసారి విచారించనున్నారు. అయితే ప్రధానంగా తను మునుగోడు, అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వాడినటువంటి 2 సెల్ ఫోన్లు తీసుకురావాలి నేడు విచారణకని అటు సిట్ అధికారులు తనని అడిగారు. దాంతో పాటు తను పదవీ విరమణ పొందిన తర్వాత ఓఎస్డీగా వెంటనే ఎలా పనిచేశాడు, ఎవరు తనని ఓఎస్డీగా నియమించారు, కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడానికే తనని ఓఎస్డీగా నియమించారా అన్న విషయాలన్నింటినీ కూడా అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 4గురిని విచారించి వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే ప్రణీత్ రావు చెప్పినటువంటి వివరాల ప్రకారమే ప్రభాకర్ రావుని కూడా ఇద్దరిని ఒకేసారి విచారిస్తే అసలైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినటువంటి విషయాలు, ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పేటువంటి విషయాలు అన్ని కూడా క్రోడీకరించిన తర్వాత ప్రణీత్ రావుని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ సిట్ విచారణ అధికారిగా ఉన్నారు కాబట్టి తన నేతృత్వంలోనే మొదటి నుంచి ఈ కేసు మొత్తం కూడా తన అమెరికా నుంచి తీసుకొచ్చే దగ్గర నుంచి ఈ రోజు విచారణ జరిపేంత వరకు తనే బాధ్యతలు స్వీకరించారు. తన ఆధ్వర్యంలోనే ఈ రోజు విచారణ జరిగితే అసలైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓఎస్డీగా నియమించారు అనంటే ఇదంతా కూడా రాజకీయ నాయకుల ప్రమేయంతోనే చేశారా, లేదు అనంటే తనని నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు తను పదవికి రాజీనామా చేసి వెంటనే కూడా అమెరికా వెళ్లిపోయాడు, ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు ప్రభాకర్ రావు పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు చెప్పించే ప్రయత్నం కూడా చాలా చావచక్యంగా ప్రశ్నలు తయారు చేశారు. ఆ 2 ఫోన్లను తీసుకువస్తే అందులో ఉన్నటువంటి డేటా, ఆ కాల్స్ ఎవరెవరికి వెళ్లారు, దాంతో పాటు తనకు వాట్సాప్ లో ఉన్నటువంటి కొన్ని మెసేజెస్, కాంటాక్ట్ నెంబర్స్, వీటన్నిటిని కూడా వివరాలను సేకరించే విధంగా ఈ రోజు ప్రశ్నలు తయారు చేసినట్లుగా కూడా మనకి కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రాధిక, రైట్, థ్యాంక్ యూ సుజాత.